ఇదైతే మా ఊరు గోపాలరావుపేట. ఇదైతే నేను, నాకు క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఇదైతే వీడు, వీనికి ఫోన్ అంటే చాలా పిచ్చి. ఇక మన కథలోకి వెళ్దామా? అరే ఎప్పుడుగా ఫోన్ అయినా క్రికెట్ ఆడిందా? అరే ఇందిరా క్రికెట్ ఆడే బదులు ఫ్రీ ఫైర్ ఆడేది నయం కారా? అరే ఇక ఫ్రీ ఫైర్ ఏం ఆడతావురా? ఫ్రీ ఫైర్ ఆడితే కళ్ళు పోతాయి, అంత చేతులు గుంజుతాయి. ఇక క్రికెట్ ఆడదా? ఎప్పుడు ఫ్రీ ఫైర్ అయినారా? క్రికెట్ ఆడితే ఏమవుతుందిరా? క్రికెట్ ఆడితే ఏమవుతుందిరా? అరే క్రికెట్ ఆడితే ఏమవుతుందో చూస్తుందారా ఇయ్యాల. అవన్నీ ఎవరోడికి నా గేమే అయిపోయి కాదురా. అరే క్రికెట్ ఆడితే ఏమవుతుందో చూద్దాంపా. అన్న అన్న వాళ్ళు ఎప్పుడు క్రికెట్ ఆడాలి? అరే మా దోస్తారా ఇప్పుడే క్రికెట్ ఆడడానికి తీసుకొస్తున్నా. సరే అన్న ఆడదాంపా. అరే ఫస్ట్ టైం క్రికెట్ ఆడుతున్నా మెల్లగా నాకు కారు రాదు. రెండు బాల్ యుద్ధం అవురా? వికెట్ లో కొట్టుకుంటావా చిన్న పొలాల బౌలింగ్ లా? నాకు ఆరు రాదు మరి. అన్న మీరు ఫీల్డింగ్ అయిపోయినా మేము బ్యాటింగ్ చేస్తాం. అన్న ఇంకోసారి తీసుకెళ్ళక అన్ని వికెట్ పోతున్నాయి, బాల్ మిస్ చేస్తుండు. అందుకనే బయట ఆటలు ఆడాలి రాగా, ఊక ఫోన్ పట్టుకోవడం కాదు. The next day. వచ్చినా ఇప్పుడు నీకే ఫోన్ చెప్తున్నా. ఎందుకురా? ఇలా మంచి రోజు చేయాలి, గుడికోదాం పారా. ఇంకా గుడికి ఏం పోతావురా? నా సోపతికి రారా? సరే పారా పోదాం. అరే పైసలు వేరట్టున్నాయిరా కనిపిత్తలు. పారా పోయి వెతుకుదాం. అరే ఎందుకు మొక్కుతున్నావురా? పైసలు తెలియదురా, మీ అమ్మ నాన్న కష్టపడుతుంది కాబట్టి నీకు తెలుస్తలేదు. నువ్వు కష్టపడితే నీకు తెలుస్తుంది పైసలు. అరే సారీ రా, ఇప్పటి నుంచి మొక్కుతా. సరే పారా గుడికోదాం. అరే గుడికి వస్తే ఏమైతుందిరా? అరే గుడికి వస్తే మంచి జరుగుతుంది, మళ్ళీ దేవుడు కూడా మంచి అలా దీవెన ఇస్తారా. మన ప్రపంచాన్ని సృష్టించేది దేవుడురా, మనం దేవుడిని నమ్ముకోవాలిరా. ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వేచి ఉండండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.